ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతూ ఉన్నాయి. చాలా మంది అభిమానులు అలాగే పార్టీ కార్యకర్తలు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. సిపిఐ నారాయణ అనేవారు చాలా సీనియర్ నేత. ఎన్నో రాజకీయాలను ఆయన చూశారు. అలాంటి వ్యక్తి ఒక సీఎంని, డిప్యూటీ సీఎంని జంతువులతో పోల్చడం, స్వార్థపరుడు, బఫూన్, ఊసర వెళ్ళి అనడం, దీన్ని మనం ఎలా చూడాలి? నారాయణ నాకు తెలిసి ఆయన పెద్ద ఆయన, గురుతుల్యులు, రాజకీయాల్లో పండితుడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొద్దిగా చాదస్తం ఎక్కువైనట్టుంది, మతిమరుపు ఎక్కువైనట్టుంది. ఏం మాట్లాడుతున్నాడో విచక్షణ కోల్పోయినట్టు అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే పోరాడతారు. భూస్వామ్య పెత్తందారులకి వ్యతిరేకంగా పోరాడాడు. ఉద్యమాలు చేసే నేర్పరుంది. ఒకప్పుడు ఆ పార్టీ జెండా మోసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జెండా మోసేవాళ్ళు కూడా లేరు. సరే, సెక్రటరీగా మిగిలిపోయాడు. ఓకే, ఆయన ఏదో అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతాం. ఆ నోటి దొలతో అంతకుముందు చిరంజీవి గారిని విమర్శించాడు, ఇప్పుడు పవన్ విమర్శించాడు. వీళ్ళే కనపడుతున్నారంటే వీళ్ళే ప్రజలకు సేవ చేసేది. నిత్యం ప్రజల్లో ఉండేది మెగా ఫ్యామిలీ. నిన్నగాక మొన్న ₹1 కోటి ఇచ్చాడు చిరంజీవి గారు, మనం చూసాం. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు ఏది కావాలన్నా ఇచ్చే వ్యక్తి. ఏ రోజున నారాయణ ఆయన జేబులో రూపాయి తీసి ప్రజలకు సేవ చేశాడా? మీరు ఎప్పుడైనా చూసారా స్వరూప్ గారు? లేదు కదా. మరి చేయకపోగా అమ్మ పెట్టదు అడుక్కు తినేది అన్నట్టుగా ఆ సామెతగా మీరు ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు మీకు స్వరూప గారు ఒక ఏళ్ళు చూపిస్తే నా ఏమనక 4 వేళ్ళు ఉంటాయి. స్థిరత్వమే లేదు. మీ పార్టీ ఉనికి కోల్పోయారు. అటువంటిది మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మీది? ఈయన పవన్ గారు తుఫాన్ అని దేశ ప్రధాని మోదీ అంటుంటే మీరు మోదీని అంటారు, పవన్ని అంటారు. ఎందుకు మోదీకి సపోర్ట్ చేస్తున్నారని పవన్ అంటారా? పవన్ రాజకీయాల్లో పండిపోయాడు. నారాయణ దగ్గరికి ఏమి నేర్చుకోవాల్సిన అవసరంలా. చిరంజీవి గారు అయినా పవన్ అయినా వాళ్ళు దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నారు. ఆయన బఫూన్తో పోల్చడం ఏంటి? ఆయన పెళ్ళిళ్ళ గురించి నీకెందుకు? నీకేమైనా ఇబ్బంది పెట్టాడా? లేకపోతే 3 పెళ్ళిళ్ళు అంటున్నాడు కదా. ఏ భార్య అయినా వచ్చి నారాయణ గారు మీరు న్యాయం చేయండి అని మీ దగ్గరికి ఏమన్నా అడిగారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అన్నాడు. ఏమైంది? 151 నుంచి 11 పరిమితం. అసలు మీకు అవి కూడా లేవు కదా. మీరు గెలిచే పరిస్థితి కూడా లేదు, మీ ఉనికే లేదు. అంటే ఉనికి లేనప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. స్వరూప్ గారు మీకు కూడా తెలుసు. నన్ను ఎవరు గుర్తించినప్పుడు నా స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో అటువంటి వాళ్ళని విమర్శిస్తే నేను కూడా కనపడతాగా. అట్లా చంద్రబాబు నాయుడిని విమర్శించాడు, ఆయన పవన్ని విమర్శించాడు. అట్లా విమర్శిస్తుంటే మీడియాలో ఒక అవకాశం ఇస్తుంది కదా. మరి వైసీపీ లాంటి ఏది సాక్షి మిగతా ఛానళ్ళు కూడా కొన్ని ఉంటాయి కదా సపోర్ట్ చేసే ఛానల్, అవి మరి కాసుకొని ఉంటాయి. కాబట్టి నారాయణ గారు వాళ్ళకి ఊతమిచ్చినట్టు అవుతారు తప్పితే ప్రజల్లో రోజు రోజుకి చికెన్ నారాయణ అంటారు ఆయన్ని. సో నారాయణ గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా మానసిక స్థితి బాగాలేదనేది ఆ నోట ఈ నోట వినపడుతున్న మాట. ఈ పెళ్లిళ్ల విషయం ప్రతిసారి దుమారం రేపుతూనే ఉంది. ఇది పూర్తిగా వ్యక్తిగతం అయినా సరే నారాయణ లాంటి వాళ్ళు కూడా పెళ్లిళ్లనే ప్రధాన అస్త్రంగా చేసుకోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకంటే సరే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని అన్నారంటే వేరు, వాటన్నిటిని దాటి కూడా ఇప్పుడు ఆయన ఉన్నత స్థానంలోకి వచ్చారు. ఈ ఒక డిప్యూటీ సీఎంని పదే పదే వ్యక్తిగతంగా దూషించడాన్ని మనం ఎలా చూడాలి? ఇక్కడ ఏంటంటే జనసేన కూడా అన్ని స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసులు పెట్టదలుచుకున్నాయి ఆయన మీద. ఇన్నాళ్ళు పెద్దలు వదిలేయండి అని చెప్పి పవన్ గారు చెప్తే వదిలేశారు. ఇంకా వదిలే ప్రసక్తి లేదు. ఆయన కూడా పోసాని కృష్ణమూర్తిలాగా అన్ని జైలు తిరుగుతాడేమో చూడాలి. మరి వ్యక్తిగత అన్నం ఎప్పుడు మంచి పద్ధతి కాదండి. నాలుగు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత జీవితాల్లో పోయి వాళ్ళ జీవితాలు అన్నం చేయటం కరెక్ట్ కాదు.
వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, విడిపోయారు, రెండు దేశాలు హ్యాపీగా ఉంది, గొప్ప వ్యక్తి నా భర్త అని చెప్పింది. వాళ్ళ కొడుకు అఖిలానందన్ ఎవరితో ఉన్నాడు? పవన్ గారితో ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీకెందుకు? వాళ్ళకి లేనిది మీకెందుకు? ఎవరైనా నీకు హక్కుల కోసం పోరాడితే ఇంకా మిగతా ఒక చిరంజీవి పవన్ కళ్యాణ్ మీకు కనపడుతున్నారా? ఇంకా మిగతా ఎవరు కనపడలేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అరచకాలు చేసినప్పుడు అయ్యేం మాట్లాడరే? నిన్నగాక మనకు సహస్ర ఇన్సిడెంట్ జరిగింది, అమ్మాయిని చంపేశారు, ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి అటువంటి ప్రజా ఉద్యమాలకు మీరు ఇది చేసేవాళ్ళు, అటువంటి ప్రధాన సమస్యలు మీకు కనపట్టలేదా? ఇలా మాట్లాడాల్సింది పోయి మీ ఐడెంటిటీ కోసం ప్రముఖ ప్లేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అట్లా వ్యక్తిగతాన్ని చేయడం చాలా తప్పండి, చాలా తప్పు. ఆ తప్పుకి మూల్యం చెల్లించుకోవాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా క్షమాపణ కోరకపోతే ఎమ్మడబడి కొడతామన్నారు జన సైనికులు. ఆల్రెడీ అన్ని పోలీస్ స్టేషన్లు కేసులు పెడతానికి రెడీ అవుతున్నారు. ఒకవైపు వాళ్ళు 3 రోజులు వాళ్ళు సక్సెస్లో భాగంగా 3 రోజులు క్రియాశీలంగా ప్లీనరీ సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ అధినేతతో పాటు క్రియాశీలక 175 కాన్స్టిట్యూన్సీలు ఎన్న ఈ సందర్భంలో ఇతను మీడియాలో అటెన్షన్ కోసం తప్పితే అలా మాట్లాడటం అనేది చాలా తప్పు. కూటమికి ఘనమైన విజయాన్ని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. అంతటి వ్యక్తిని బఫూన్, ఊసరవెల్లి వంటి చిన్న పదాలతో మాట్లాడడాన్ని మనం ఎలా చూడాలి? దీని వెనక ప్రధాన ఉద్దేశం ఏదైనా ఉందంటారా? జస్ట్ ఆస్కింగ్ అనే ప్రకాష్ రాజ్కి మానసిక చికిత్స అవసరం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సేమ్ అదే కోవలో నారాయణ గారు కూడా ఉన్నారనేది మనం అనుకోవాలి. కాబట్టి వీళ్ళు ఏ కాడికి దేశ ప్రధాని మోదీని దించాలంటారు. అసలు వీళ్ళు చెప్తే వీళ్ళ ఇంట్లో వాళ్ళే మాట వినే పరిస్థితి లేదు. దించే స్థాయి వెళ్ళదా అంటే అది కాదు. కాబట్టి నారాయణ గారు మోదీని తిడతాడు, పవన్ తిడతాడు, చంద్రబాబుని తిడతాడు. వీళ్ళు తిట్టినంత మాత్రాన వాళ్ళకేం పోయేదేం లేదు, ఇంకా సానుభూతి పెరిగిద్ది. వీళ్ళ పట్ల ప్రజల వ్యతిరేకత ఇదే అవకాశం తప్పితే వీళ్ళు మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది స్పష్టం. పవన్ కళ్యాణ్ని తిడితే, విమర్శిస్తే ఫేమస్ అవుతాం, పాపులర్ అవుతాం, వైరల్ అవుతామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి లిస్ట్లో ఇలాంటి సీనియర్ నేతలు కూడా చేరుతున్నారంటారా? 100% అంతే కదా. తిట్టిన వాళ్ళంతా మాజీ మంత్రులు. రోజా ఏమైపోయారు, పేరు నాని ఏమైపోయారు, కొడాల నాని ఏమైపోయారు, వంశీ ఏమైపోయారు, ఒకసారి జోగి రమేష్ ఏమైపోయారు, వీళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? వాళ్ళు అసెంబ్లీ గేటు కూడా దాటలేని పరిస్థితి, వాళ్ళ ఇంటి గేటు దాటి వాళ్ళు రాలేని పరిస్థితులు ఉన్నారు. అందరూ జైలు జీవితం జైలు సువలు లెక్క పెడతామన్నారు కోచ్లో. కాబట్టి వీళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ కోసం తప్పితే వీళ్ళు అధికారులు రాలేకపోయినా ఏదో విమర్శలు తప్పితే వీళ్ళ గురించి అసలుకి క్షేత్రస్థాయిలో అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ జెండా మోసేవాళ్ళు ఇప్పుడు లేరు, కనుమరుగైపోయారు. కాబట్టి వీళ్ళేదో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని మాట్లాడుతుంది తప్పితే దానివల్ల ఎవరికి ఉపయోగం అనేది లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు వీళ్ళు, చిరంజీవిని అస్సలు ఏం చేయలేరు. మరి ఏముంది? వాళ్ళ పార్టీని, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించామనండి. వాళ్ళ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి అనేక రకాలుగా పదవుల్లో ఉన్నారుగా మీరు, ఆ ప్రయత్నం చేయండి. అది చేయకపోగా అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించి ఏం ఉపయోగం మేడం? ఏం ఉపయోగం లేదు. అభిమానులు అలాగే పార్టీ కార్యకర్తలు ఇలాంటి వ్యాఖ్యలను విని బాధపడతారేమో, సీరియస్ అవుతారేమో తప్ప పవన్ కళ్యాణ్ లాంటి వారు మాత్రం ఇలాంటివి అసలు పట్టించుకోరు. ఇలా దుమ్మును దులుపుకున్నట్టుగా ఆయన విననట్టుగా ముందుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర శ్రీనివాస్ గారు.